Hi everyone, welcome back to my channel. Welcome back to System Verilog in Telugu series. నెక్స్ట్ వచ్చేసి అరేస్. ఓకే, అరేస్ కూడా మనకి ఒక పర్టికులర్ డేటా టైప్ అండి. ఓకే, సో బేసికల్గా గ్రూప్ మనం ఆల్రెడీ వెరిలాగ్లో అరేస్ గురించి తెలుసుకున్నాం. అరేస్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ని మనం మెన్షన్ చేయాలి అంటే దాన్ని ఒక ఎరే కింద మెన్షన్ చేస్తాం. ఒకే డేటా టైప్ ఉన్న గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని మెన్షన్ చేయాలంటే మనం అరేస్ని యూజ్ చేస్తాం. ఓకే, వెరిలాగ్లో ఉన్న వచ్చేటప్పటికి మనకి ఎరేస్ చాలా బేసిక్ అండి. ఒక స్టాండర్డ్ ఎరేస్ ఉంటాయి. అంటే ఓన్లీ ఫిక్స్డ్ సైజ్ ఎరేస్ని మాత్రమే మనం వెరిలాగ్లో నేర్చుకుంటాం. అంటే ఒక సైజ్ ఇచ్చేస్తాం ముందే, దాని సైజుని బేస్ చేసుకుని మనం ఎరేస్ని ఎరేస్లో వాల్యూస్ అసైన్ చేయడము ఇలాంటివన్నీ చేస్తాం బేసికల్గా వెరిలాగ్లో. బట్ సిస్టమ్ వెరిలాగ్లోకి వచ్చేసరికి ఎరేస్ అనేవి చాలా ఇంపార్టెన్స్ క్యారీ చేస్తాయండి. ఎందుకంటే మ్యాక్సిమం మీరు ఇచ్చే ఏ వేరియబుల్ అయినా ఎలాంటిదైనా కూడా ఎరేస్ లేకుండా ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మనం వెరిఫై చేసే కాంప్లెక్స్ డిజైన్స్ అన్నప్పుడు ఆబ్వియస్గా ఇన్పుట్స్ అనేవి ఎక్కువే ఉంటాయి, అవునా కదా? సో అంత ఎక్కువ ఉన్నప్పుడు మనం సింగిల్గా బిట్ బయట విల్ బి గోయింగ్ ఫర్ ఎరేస్. గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ని మనం తీసుకుంటాం. సో విల్ బి చూసింగ్ ఫర్ అరేస్ అని, స్ట్రక్చర్స్ అని, యూనియన్స్ అని ఇలాంటివి యూజ్ చేస్తాం మనం. ఓకే, అందుకనే ఎరేస్ కూడా సిస్టమ్ వెరిలాగ్లో అంత సింపుల్గా డిజైన్ చేయలేదు. ఓకే, మనకి సిస్టమ్ వెరిలాగ్లో వచ్చేసి 4 కైండ్స్ ఆఫ్ ఎరేస్ ఉన్నాయండి. ఒకటి ఫిక్స్డ్ సైజ్ ఎరే, డైనమిక్ ఎరే, అసోసియేటివ్ ఎరే, క్యూస్. సో ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ వెరిలాగ్లో. ఈ 4 ఎరేస్ గురించి తెలుసుకుంటేనే మీకు బేసిక్స్ అర్థం అవుతుంది సిస్టమ్ వెరిలాగ్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే అరేస్ తెలియకుండా మీరు మిగతా ఏ కాన్సెప్ట్స్ని టచ్ చేయలేరు. ఓకే, సో దాట్ మచ్ ఇంపార్టెన్స్ దిస్ అరేస్ క్యారీస్. ఓకే, సో ఫస్ట్ ఫిక్స్డ్ సైజ్ ఎరే గురించి చూద్దాం. ఓకే, బేసిక్ ఎరే వచ్చేసి ఫిక్స్డ్ సైజ్ ఎరే. ఓకే, సో ఫిక్స్డ్ సైజ్ ఎరే అంటే ఏంటంటే మనం అరే సైజ్ వచ్చేసి ముందే ఇచ్చేస్తాం. అంటే ఫిక్స్డ్ సైజ్ నేమ్ని బట్టే తెలుస్తుంది కదా. సైజ్ ఆఫ్ ది ఎరేని మనం కంపైలేషన్ టైంకి ముందరే మనం ఫిక్స్ చేసేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 5 అన్నాను అంటే ఏంటి, నా అరే సైజ్ వచ్చేసి 5, దాన్ని ఫిక్స్ చేసేసాను నేను. ఓకే, సో ఫిక్స్ సైజ్ చేసాం కనుక మనకేమవుతుంది, 5 యూనిట్స్ అసైన్ అయిపోతాయి. దాంట్లోకి మనం ఏదన్నా వాల్యూస్ అసైన్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం. బేసికల్గా ఇది ఫిక్స్డ్ సైజ్ ఎరే. ఓకే, సో ఈ ఫిక్స్డ్ సైజ్ ఎరేని అసలు మనం ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, ఎలా వాల్యూస్ని అసైన్ చేస్తాం, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఓకే, ఒక సింగిల్ డైమెన్షనల్ ఎరే ఉంది మనకి అరేస్లో. మళ్ళీ ఇక్కడ సింగిల్ డిమెన్షనల్ ఎరేస్, 2 డిమెన్షనల్ ఎరేస్, అలాగే మల్టీ డిమెన్షనల్ ఎరేస్ ఇవన్నీ కూడా వస్తాయండి. ఓకే, బేసికల్గా సింగిల్ డిమెన్షనల్ ఎరే అంటే ఓన్లీ ఒక రోస్ మాత్రమే ఉంటాయి. 2 డిమెన్షనల్ వచ్చేసరికి రోస్ కాలమ్స్ ఉంటాయి. 3 డిమెన్షనల్, 4 డిమెన్షనల్ ఇలా ఉండే కొద్దీ పెరుగుతాయి. బట్ బేసికల్గా మనం ఎక్కువ యూజ్ చేసేది సింగిల్ డిమెన్షనల్ కానీ 2 డిమెన్షనల్ ఎరేస్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాం. మిగతావి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అంటే ఫర్దర్గా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి చేసేటప్పుడు అయితే, కానీ అప్పుడు కూడా ఎక్కువ నేనైతే చాలా వరకు చూసింది ఓన్లీ సింగిల్ డిమెన్షనల్ అండ్ 2 డిమెన్షనల్ ఎరేస్ ఎక్కువ యూజ్ చేసేది. ఓకే, సో ఒక సింగిల్ డిమెన్షనల్ ఎరే కనుక మనం చూసుకుంటే ఇలా మనం బేసికల్గా ఎరేని ఇలా డిక్లేర్ చేస్తాం. ఎయిదర్ ఎరే ఆఫ్ 6, ఇది కాంపాక్ట్ డిక్లరేషన్ అంటే జస్ట్ ఇలా సైజ్ ఇచ్చేయచ్చు ఎరే ఆఫ్ 6 అని, లేదా 5 down to 0 ఎలా అన్నా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో దీన్ని వర్బోస్ డిక్లరేషన్ అంటారు, ఇది కాంపాక్ట్ డిక్లరేషన్. ఏదన్నా ఒకటేనండి రెండిట్లోని. ఎరే ఆఫ్ 6 అన్నా ఒకటే, 5 down to 0 అన్నా ఒకటే. సో ఎప్పుడైతే మనం ఇంట్ ఎరే ఆఫ్ 5 down to 0 అని డిక్లేర్ చేసామో అప్పుడు ఏమవుతుంది, మనకి 5 down to 0 అంటే 6. సో 6 మెమరీ లొకేషన్స్ అనేవి ఎలకేట్ అవుతాయి. 0, 1, 2, 3, 4, 5 ఇలా మనకి 6 మెమరీ లొకేషన్స్ అనేవి ఎలకేట్ అవుతాయి. సో ఎలకేట్ అయ్యాక అప్పుడు ఏం చేస్తాం, ఇందులోకి మనం వాల్యూస్ని అసైన్ చేయాలి. ఓకే, వాల్యూస్ని ఎలా అసైన్ చేస్తాం, ఇంట్ ఎరే ఆఫ్ 6 ఈక్వల్ టు టిక్ 5, 6, 7, 8, 9, 10. ఇది చాలా ఇంపార్టెంట్ ఎరే అసైన్మెంట్. ఎందుకంటే మనం వెరిలాగ్లో అసైన్మెంట్ అనేది ఇలా డైరెక్ట్గా చేయడానికి కుదరదు. ఓకే, ఒక్కొక్క వాల్యూని తీసుకుని మళ్ళీ దాంట్లోకి అసైన్ చేసి ఇట్లా చేస్తూ ఉంటాం. బట్ సిస్టమ్ వెరిలాగ్లో చెప్పాను కదా, అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ వెరిలాగ్ కనుక ఎక్కువ ఎన్హాన్స్మెంట్స్ జరిగాయి కనుక దీంట్లో మనకి
ఈ ఇది కూడా మనకి చాలా ఈజీగా అయిపోతుందండి. అసైన్‌మెంట్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది వాల్యూస్. ఓకే. సో, ఎప్పుడైతే 5, 6, 7, 8, 9, 10 అనేవి అరే ఆఫ్ 6లోకి అసైన్ చేసామో ఏమవుతుంది? అరే ఆఫ్ 0లో ఒక 5, అరే ఆఫ్ 1లో ఒక 6, 7, 8, 9, 10 ఇలా మనకి వాల్యూస్ అసైన్ అవుతాయండి. ఓకే. దీన్ని ఎలా అసైన్ చేయాలి? టిక్ అని చెప్పి ఫ్లవర్ బ్రేసెస్‌లో మనం ఏ వాల్యూస్ అయితే అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ అసైన్ చేయడం. సో, ఇది బేసికల్‌గా ఫిక్స్డ్ సైజ్ అరేని ఇలా చేస్తాం. సో, బేసికల్‌గా ఎలాంటి అరే తీసుకున్నా మీరు 2 మస్ట్ అండ్ షుడ్‌గా చేయాలి. ఒకటి డిక్లరేషన్ ఎలా డిక్లేర్ చేస్తామంటే డిక్లరేషన్ అంటే సైజ్ ఇవ్వడం. సో, ఎప్పుడైతే మీరు సైజ్ ఇచ్చారో ఏమవుతుంది మొత్తం మెమరీ అలొకేషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ అలాగే మెమరీ అలొకేట్ అయ్యాక దాంట్లోకి వాల్యూస్ అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తారు? సమ్ సైజ్ ఆఫ్ ద ఎరే నేమ్ విత్ సైజ్ చేసి దాంట్లోకి టిక్ అని చెప్పి ఏ వాల్యూస్ అయితే అసైన్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్‌ని అసైన్ చేస్తారు. రైట్ ఇది. దీంట్లో చెప్పాను కదా మళ్ళా మల్టీ డిమెన్షనల్ అంటే 2 డిమెన్షనల్ అరేస్, 3 డిమెన్షనల్ ఇలా డిఫరెంట్. సో, బేసికల్‌గా 2 డిమెన్షనల్ అరే అంటే ఇట్లా ఉంటుందండి. ఓకే. 5 డౌన్ టు 0 అంటే రోస్, కాలమ్స్ 2 ఉంటాయి. ఓకే. వీటిని కూడా ఇలాగే డైరెక్ట్‌గా అసైన్ చేయొచ్చు. చూడండి టిక్ అని చెప్పి 1, 100, 2, 100, 3, 300, 4, 400 ఇలా అసైన్ చేయొచ్చు. సో, బేసికల్‌గా రోస్, కాలమ్స్ బేస్ చేసుకొని ఇవి వాల్యూస్ అనేవి అసైన్ అవుతాయి. ఓకే. సో, ఇది మన పర్టిక్యులర్ సింగిల్ డిమెన్షనల్ అర్రే, మల్టీ డిమెన్షనల్ అర్రే, అలాగే మనకి 3 డిమెన్షనల్ అర్రే అండి. ఇదన్నా ఇంతే. ఓకే. మీరు దీన్ని ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోవచ్చు కావాలనుకుంటే. ఇలా మనం ఎన్ని డిమెన్షనల్ అర్రేస్ అన్నా చేసుకోవచ్చు. ఓకే. అండ్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వితిన్ అర్రేస్. అర్రేస్‌లో మీరు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్యాక్డ్ అండ్ అన్‌ప్యాక్డ్ అర్రే అండి. చాలా కేసెస్‌లో ఇది చాలామంది స్కిప్ చేసేస్తారు. ప్యాక్డ్ అండ్ అన్‌ప్యాక్డ్ అర్రే. బట్ ప్యాక్డ్ అండ్ అన్‌ప్యాక్డ్ అర్రే అనేది మీకు తెలియాలి. ఎందుకంటే మనం అసైన్‌మెంట్స్ చేసిన వాల్యూస్‌ని అసైన్ చేస్తున్నాం. ఓకే. మనం ఎప్పుడైతే అరేని డిక్లేర్ చేసుకున్నామో మనకి మెమరీ అలొకేషన్స్ జరుగుతాయి. అవునా కదా? సో, ఈ మెమరీ అలొకేషన్స్ అనేది మనకి కంటిన్యూస్‌గా జరుగుతున్నాయా? లేదా నాన్ కంటిన్యూస్‌గా జరుగుతున్నాయా? అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి అరేలో కూడా మనకి కంటిన్యూస్‌గా మెమరీ అలొకేషన్స్ జరగవు. మనం కనుక ఫిక్స్డ్ సైజ్ అరే తీసుకున్నాం అనుకోండి కంటిన్యూస్ మెమరీ అలొకేషన్స్ ఉంటాయి. బట్ మనం డైనమిక్ అరే వచ్చేసరికి అలా ఉండదు. మనకి కంటిన్యూస్ మెమరీ అలొకేషన్స్ రావు. అలాగే అసోసియేటివ్ అరేలో మళ్ళా కంటిన్యూస్ వస్తాయి. సో, ఈ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్స్ అంటే ఏంటి? నాన్ కంటిన్యూస్ లేదా కంటిన్యూస్ కాకుండా ఉన్న మెమరీ అలొకేషన్స్ అంటే ఏంటి అనేది మనకి తెలియాలి. అదే ప్యాక్డ్ అండ్ అన్‌ప్యాక్డ్ అరే. సో, బేసికల్‌గా ప్యాక్డ్ అంటే నేమే చెప్తుంది. ప్యాక్డ్ అరే అంటే ఏంటంటే మనకి కంటిన్యూస్ మెమరీ అలొకేషన్స్ ఉంటాయి. ఓకే. రిఫర్స్ టు ద డైమెన్షనల్ బిఫోర్ ద సో, బేసికల్‌గా మనం ఒక అరే తీసుకున్నప్పుడు మనం ఒక అరే నేమ్‌కి ముందరే కనుక మనం డిమెన్షన్‌ని మెన్షన్ చేసామనుకోండి అది ప్యాక్డ్ అరే. ఓకే. అలా కాకుండా మనం అరేకి తర్వాత కనుక మెన్షన్ చేసామనుకోండి నేము అది అన్‌ప్యాక్డ్ అరే. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. సో, ఇది ఒక చిన్న లైక్ థింగ్ చెప్తాను మీకు. ఒక చిన్న హ్మ్, లైక్ ఒక గుర్తుపెట్టుకోవడానికి పీఏయుఎల్ పాల్ అనే నేమ్ గుర్తుపెట్టుకోండి. పీఏయు ఓకే. ఏ అనేది ఎరే. ఓకే. పీఏయు కదా! ఏ ఫర్ ఎరే. రైట్. ఎరేకి ఆఫ్టర్ కనుక నేమ్ మెన్షన్ ఉంటే ఎరే ఏయు యు ఆఫ్టర్ కనుక ఉంటే యు అంటే అన్‌ప్యాక్డ్. సో, ఎరే ఆఫ్టర్ కనుక మనం డిమెన్షన్స్ మెన్షన్ చేస్తే అది అన్‌ప్యాక్డ్. ఎరేకి ముందర కనుక మనం మెన్షన్ చేస్తే ప్యాక్డ్ ఎరే. ఓకే. ఎరేకి ముందర ఏయుఎల్ ఏపీ ప్యాక్డ్ ఎరే. ఏయు ఏ ఆఫ్టర్ అయితే అన్‌ప్యాక్డ్ ఎరే. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇది ఒక చిన్న లాజిక్. బేసికల్‌గా చెప్పాను కదా! మనకి కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ కావాలి అనుకుంటే వి విల్ చూస్ ప్యాక్డ్ అరే. అంటే మనం ప్యాక్డ్ అరే అంటే అర్థం ఏంటంటే మనకి మెమరీ లొకేషన్స్ కంటిన్యూస్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి. బిట్ 2 డౌన్ టు 0, 3 డౌన్ టు 0. సో, 2 డౌన్ టు 0, 3 డౌన్ టు 0 అంటే అర్థం ఏంటి? ఇక్కడ అరే అనేది ఒక్కొక్కటి 4 బిట్‌ని హోల్డ్ చేయగలదు. అలాంటివి 3 బిట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఏమవుతుంది మనకి యాక్చువల్‌గా ఇది మొత్తం కలిపి 12 బిట్ అరే. ఓకే. 12 బిట్ అరే అనేది కంటిన్యూస్‌గా మనకి మెమరీ లొకేషన్స్ వస్తే అది ప్యాక్డ్ అరే. ఓకే. ఇప్పుడు మీరు ఇది చూస్తే ఇది ప్యాక్డ్ అరే. ఎందుకని? మెమరీ లొకేషన్స్ అన్నీ కంటిన్యూస్‌గా ఉన్నాయి.
ఓకే. బట్ ఇదే మనకి అన్‌ప్యాక్డ్ ఎరే వచ్చేసరికి అలా ఉండదండి. అన్‌ప్యాక్డ్ ఎరే అనేటప్పటికి ఏమవుతాయి, కొన్ని మెమరీ లొకేషన్స్ ఒక దాంట్లో, కొన్ని మెమరీ లొకేషన్స్ మీరిక్కడ చూడండి ఇవన్నీ ఎంప్టీ మళ్ళా. కొన్ని 4 మెమరీ లొకేషన్స్ ఇక్కడొచ్చాయి. 4 మెమరీ లొకేషన్స్ ఇక్కడెళ్ళాయి. 4 మెమరీ లొకేషన్స్ ఇక్కడికొచ్చాయి. సో, ఇలా ఉంటే అది అన్‌ప్యాక్డ్ ఎరే అండి. ఓకే. సో, బేసికల్‌గా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ ఆఫ్ 10 మెంబర్స్ ఉన్నామనుకోండి. మనం ఒక థియేటర్‌కి వెళ్ళాలనుకున్నాము. సో, ఆ థియేటర్‌లో మనకి కంటిన్యూయస్‌గా 10 సీట్స్ కావాలనుకున్నప్పుడు, వి గో ఫర్ థాట్ ఆప్షన్. అంటే మనకి ఎక్కడైతే 10 సీట్స్ కంటిన్యూయస్‌గా ఉన్నాయో అక్కడికి వెళ్లి చూజ్ చేసుకుంటాం. సో దట్ ఏమవుతాయి, ఆ 10 సీట్స్ కంటిన్యూయస్‌గా మనకొస్తాయి. అలా కాదు. మనం ఎప్పుడో బుక్ చేసుకున్నాం. అప్పుడు మనకి 10 టికెట్స్ ఉన్నాయి. బట్ కంటిన్యూయస్‌గా లేవు. ఎక్కడ కావాలంటే అక్కడ ఉన్నాం. ఒక చోట 2, ఒక చోట 3 ఇలా వచ్చాయి. ఓకే. సో, ఇలాంటి అంటే మనకి బేస్డ్ ఆన్ చూడాలి అనుకుంటున్నాం. పక్కనే కూర్చొని చూడక్కర్లేదు. సినిమా చూడాలి అనుకున్నప్పుడు వీల్ చూస్ థాట్ ఆప్షన్. లేదా అందరం కలిసి కూర్చొని చూడాలి అనుకున్నప్పుడు వీల్ చూస్ దిస్ ఆప్షన్. అలాగే బేస్డ్ ఆన్ మనం ఎరేస్ యూజ్ చేసే పద్ధతిని ప్రకారం అంటే మనం ఫిక్స్డ్ ఎరే యూజ్ చేస్తున్నామా? డైనమిక్ ఎరే యూజ్ చేస్తున్నామా? లేదా అసోసియేటివ్ ఎరే యూజ్ చేస్తున్నామా? వీటిని బేస్ చేసుకొని మనకి కంటిన్యూసా, నాన్ కంటిన్యూసా అనేవి మనకి చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇది ప్యాక్డ్ ఎరే అండ్ అన్‌ప్యాక్డ్ ఎరే. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ ప్యాక్డ్ ఎరే అండ్ అన్‌ప్యాక్డ్ ఎరే. అర్థమైందనుకుంటున్నాను మీకు ప్యాక్డ్ ఎరే అండ్ అన్‌ప్యాక్డ్ ఎరే అంటే ఏంటో. ఓకే. రైట్. సో, నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ ఎరే. డైనమిక్ ఎరే గురించి మనం నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాము. రైట్. సో, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే డిజైన్ అండ్ వెరిఫికేషన్ డొమైన్‌లోకి ఎంటర్ అవ్వాలి అనుకుని అండ్ మీరు ఆహ్, కొంచెం ఇంగ్లీష్‌లో వీక్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరికన్నా కూడా లైక్ పర్సనల్ పెయిడ్ ట్యూటరింగ్ సెషన్స్ కావాలి అనుకుంటే లైక్ ఈ కోర్సెస్ మీద వెరిలాగ్ సిస్టమ్, వెరిలాగ్ అండ్ యూవీఎం మీద కావాలి అనుకుంటే యూ కెన్ కమెంట్ మీ హియర్ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ మీ వయా లింక్డ్ఇన్. లింక్డ్ఇన్‌లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్ మీకు ఏమైనా పెయిడ్ ట్యూటరింగ్ సెషన్స్ పర్సనల్‌గా 1-to-1 కావాలి అనుకున్నా లేదా గ్రూప్‌గా కావాలి అనుకున్నా కూడా ఐఎమ్ ఆఫరింగ్ దెమ్. కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. రైట్. సో, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే అండ్ హోప్ యూ లైక్ ఇట్. సో, and you know what to do. If you like it, please like it, share and also comment if you're having any doubts on this particular video. That is all for today. Thank you all.